తప్పకుండా ఇంట్లో ఒక దీపారాధన, ఒక 9 మట్టి ప్రమిదలను తీసుకోవాలి. ఒక ప్లేట్లో 9 చక్కగా కూడా తమలపాకులు పరుచుకొని ఈ 9 మట్టి ప్రమిదలు కూడా పెట్టేసి అందులో మొత్తము కూడా నువ్వుల నూనెను పోసి చక్కగా 9 3 దీపాలు వేసేసి, అంటే లైక్ వత్తులు వేసి చక్కగా కూడా ఫస్ట్ మొదటి దీపారాధన చేసి ఓం సూర్యగ్రహాయ నమః అని దీపారాధన చేస్తూ అందులో ఇంత బెల్లం వేయాలి. నువ్వుల నూనెలో ఇంత బెల్లం వేయండి. రెండవది ఓం చంద్రగ్రహాయ నమః అనుకుంటూ చంద్రగ్రహానికి సంబంధించినటువంటి దీపారాధన చేసి రెండవ దీపం అందులో కాస్త బియ్యాన్ని వేయాలి. మూడవది ఓం కుజగ్రహాయ నమః లేదా అంగారకాయ నమః అనుకొని దీపారాధన చేసి అందులో మైసూరు పప్పు అని దొరుకుతుంది, మసూరు పప్పు, అందులో 4 గింజలు. ఇక మరొక దీపాన్ని వెలిగించి బుధుడు ఓం బుధగ్రహాయ నమః అనుకొని చక్కగా కూడా ఒక 5 ఇలాచీలు వేయండి. అందులో ఓం గురుగ్రహాయ నమః అనుకొని చక్కగా కూడా పసుపును వేయండి. మరొక దీపం ఓం శుక్రగ్రహాయ నమః అనుకొని చక్కగా కూడా శుక్రగ్రహాన్ని దీపారాధన చేసి ఒక 4 గులాబీ రెక్కలు వేయండి. సెంటు గులాబీ. ఇక ఓం శం శనయే నమః అని శనైశ్వరుని దీపారాధన చేసి అందులో ఒక 3 లవంగాలు వేయండి. ఓం రం రాహవే నమః అనుకొని రాహుగ్రహానికి దీపారాధన చేసిన తర్వాత జీలకర్ర వేయండి. లేదా సోంపు. చిట్ట చివరిది కేతువు, జ్ఞానాన్ని ప్రసాదించేటువంటిది. ఓం కేతుగ్రహాయ నమః అనుకొని చక్కగా కూడా నల్ల ఆవాలు వేయండి. నల్ల ఆవాలు వేయండి. సో ఓవరాల్గా మనకి ఇక్కడ నవగ్రహాలకు సంబంధించినటువంటి దీపారాధన అయింది.